ఏంటి అసలు ఈ $15,000 డిపాజిట్ ఏంటి? అదంతా ఉత్తితే అబద్ధం అండి. అబద్ధం. అసలు మనకు అప్లికబులే కాదు. అది అబద్ధమా? మనకు అప్లికబుల్ కాదా? మనకు అప్లికబుల్ కాదు. ఎందుకు? అది అప్లికబుల్ అయ్యేది ఇప్పుడు ప్రస్తుతం 2 దేశాలు, ఒకటి జాంబియా, ఇంకోటి మాల్వాయి. ఆ కంట్రీ పేరు కూడా నేను ఫస్ట్ టైం విన్నండి. నాట్ ఇండియా. మన ఇండియాకి అప్లికబుల్ కాదు. ఓన్లీ 2000 మెంబర్స్కి టెస్ట్ చేద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు అంతే. అది కూడా ఆగస్ట్ 20, 2025 నుంచి 2020 దాకా 26 దాకా. ఇవేంటంటే ఈ కంట్రీస్ నుంచి దాదాపుగా విజిటింగ్ వీసా, B2 తెలుసు కదా మీకు, విజిటింగ్ వీసా పోతారు కదా, అందులో పోయినా 90% వాళ్ళు అక్కడనే US-లో గాయబవుతారు, మళ్ళీ ఇంకా రావట్లేరు. అందుకోసం వాళ్ళకు ఈ డిపాజిట్ పెట్టి కొంతమందిని టెస్ట్ చేద్దామని వాళ్ళు ప్రయత్నించారు. కాబట్టి ఇది ఇండియాకి అప్లికబుల్ కాదు. ఇది ఫ్యూచర్లో అక్కడ టెస్ట్ చేసి ఫ్యూచర్లో ఇండియా లాంటి కంట్రీస్ అంటే ఒకవేళ టెస్ట్ చేసినా కూడా, ఒకవేళ ఇండియాకి వచ్చినా కూడా మాస్గా వాళ్ళు అప్లై చేయరండి. ఇది ఎవరికైతే వాళ్ళకు చాలా డౌట్ ఉందనుకోండి, అటువంటి వాళ్ళ మీదనే ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్. సెలెక్టివ్గా ఇప్పుడు ఎవరైతే మీకు వాళ్ళకి బాగా డౌట్ ఉందనుకోండి వాళ్ళ మీదనే. ఇప్పుడు నార్మల్గా ఎవరో పేరెంట్స్ ఉన్నారు, పిల్లల ప్రెగ్నెన్సీకి పోతాన్నారు అనుకోండి, అటువంటి వాళ్ళ మీద వెరీ డౌట్ఫుల్ అండి, అటువంటి వాటి కావు. సో మన ఇండియన్స్ ఇప్పుడు దీని గురించి భయపడాల్సిన అవసరం అసలు లేదండి. సో ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం ఉంటుందా? వెరీ మనకు ఉన్నా కూడా 100కు 1కి 2కి తప్పితే మిగతా వాళ్ళకి ప్రాబ్లం ఉండకూడదండి. సో ఇది మనోళ్ళు ఇప్పుడు దాని గురించి పెద్ద భయపడాల్సిందేం లేదు. ఆ న్యూస్లో వచ్చిన ఛానల్స్లో ఏదైతే వచ్చిందో, మొత్తం పోయే ప్రతి ఒక్కరికి ఆగస్ట్ 20 నుంచి $15,000 అందరు కట్టాలన్నది మాత్రం అబద్ధం. ఎవరికైనా కట్టారు, కట్టించుకొని మోసపోయారు. అవన్నీ ఏమి లేవు. అవి ఇప్పుడు ఏమి అసలు మన ఇండియాకి అప్లికబుల్ కాదు. అది అసలు ఇప్పుడంతా మన దగ్గర ఇండియాకి చాలా ప్యానిక్ ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా పేరెంట్స్ వెళ్తూ ఉంటారు, కిడ్స్ వెళ్తూ ఉంటారు, రిలేటివ్స్ వెళ్తుంటారు, రకరకాల సందర్భాలు వెళ్తుంటారు. వీళ్ళందరూ కూడా $15,000 కట్టాలంటే ఇంపాసిబుల్. అబ్సల్యూట్లీ అబద్ధం అండి. అయితే కొత్తగా అక్టోబర్ నుంచి $250 మాత్రం కట్టమని వచ్చింది. అదేంటది? $250 కట్టాలండి, డిపాజిట్ చేయాలి ఎవ్రీ విజిటర్. అక్టోబర్ ఇంకా దాని గురించి మొత్తం డీటెయిల్స్ రాలే. మరి కొత్తగా పోయే వాళ్ళ, మళ్ళా పోయే వాళ్ళ, వీళ్ళందరికీ కూడా ఉన్నాయా లేవా? $250 అంటే $20,000 కట్టాలండి. కట్టాయి కూడా మళ్ళీ మీరు వెనకకి తీసుకోవచ్చు, రిఫండబుల్. ఈ 13 ఇది 15,000 అయితే అవుతుందో, అది 13 లక్షల దాకా రూపాయలకు వచ్చినప్పుడు 13 లక్షలు ఉండదో, ఇది ఖచ్చితంగా మనకు అప్లికబుల్ కాదు. మన వాళ్ళు కట్టిన అవసరం లేదు, దాని గురించి బాధపడనవసరం లేదు. మీరు ఎవరైనా US-కు ట్రిప్ ప్లాన్ చేసుకుని అనుకోండి, వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. ఈ 13 లక్షలు కానీ 15 లక్షలు మీకు అప్లికబుల్ కాదు. ఇవాళ వీసా స్టాంపింగ్ పైన ఎవడన్నా మీకు 13 లక్షలు ఇది ఇవ్వకండి, అది వాడేవో డబ్బులు తీసుకొని మోసం చేసి తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి అలాగే చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్న వాళ్ళు బ్యాంక్లో వాళ్ళ అకౌంట్లోనూ సమ్ డిపాజిట్ ఉంచాలి అనేది ఉంటుంది కదా, 20 లక్షలు. సో ఆ డిపాజిట్ మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారు, ఒక రోజు కోసమో, 2 రోజుల కోసం, వారం రోజుల కోసం వేసి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా దాన్ని లాంగ్ టైం ఉంచాలి అనే వార్త కూడా ఇది చూసా. అవునండి, ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్ అంటే వాళ్ళ పిల్లల మీద, స్టూడెంట్ వీసా మీద వాళ్ళ పిల్లల మీద కూడా అవసరం లేదండి. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులున్నా పర్వాలేదు. ఎందుకంటే స్టూడెంట్ వీసా మీద పోయేటప్పుడు అతను ఏం చేస్తాడంటే, వాళ్ళు ఏం చెప్పాలంటే, వాళ్ళ కాలేజ్ ఒక I-20 అని ఒక డాక్యుమెంట్ పంపిస్తుంది. ఆ డాక్యుమెంట్లో ఫీజు ఎంత అయింది, నీకు పుస్తకాలు కొనుక్కోవడానికి ఎంత పైసా, బట్టగుట్టలు కొనుక్కోవడానికి, తర్వాత రూమ్ ఉండటానికి నీకు ఎంత ఖర్చు అవుతుంది అని టోటల్గా 1 year ఎక్స్పెండిచర్ ఇస్తుంది. ఆ ఎక్స్పెండిచర్ మందం ఎవరైతే స్టూడెంట్ పోతున్నాడో అతని బ్యాంక్ అకౌంట్లో కానీ, అతను స్పాన్సర్ చేసాడు, నార్మల్గా పేరెంట్స్ కానివ్వండి, అంకుల్ ఆంటీ కానీ స్పాన్సర్ చేసేటప్పుడు ఆ స్పాన్సర్ చేసే వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఉన్నాయా లేవా అని చూస్తారండి. అయితే కొందరు ఏం చేస్తానంటే, బ్యాంకర్స్ కానీ కొందరు ఏమేం చేస్తారంటే, ఆ రోజు మటుకు డిపాజిట్ చేసి, ఇగో మా దగ్గర 20 లక్షలున్నాయి, 25 లక్షలున్నాయి అని చెప్పి వాళ్ళు అది చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, మీకు కంటిన్యూస్గా డబ్బులు ఉన్నాయా లేవా అనేది వాళ్ళు ఇప్పుడు వెట్టింగ్ ప్రాసెస్ మొదలుపెట్టినారు. అవి ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఒకవేళ కనుక ఎవరైనా పిల్లలు స్టూడెంట్ వీసా మీద పోతే, ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆ డబ్బులు అన్నది కంటిన్యూస్గా ఉన్నాయా లేదా ఈ మధ్యలో ఉన్నాయా అంటే మీకు అవి మీకు కరెంటు అకౌంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సేవింగ్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నా, సేవింగ్స్లో ఉన్నా, అది కూడా చూపెట్టుకోవచ్చు మీరు. కాకపోతే అవి ఎప్పటి నుంచి ఉన్నాయి, 2 రోజుల ముందు వచ్చినాయి, మళ్ళీ 2 రోజుల తర్వాత ఉన్నాయి లేవనుకోండి, మరి అది వీసా కోసమే కదా, యాక్చువల్ ఉన్నట్టు లేదు కదా, అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇప్పుడు. సో డిఫికల్ట్ అవుతుంది, బట్ లాంగ్ టర్మ్ ఉంచుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. అవునండి, అంటే ఇప్పుడు మీ పిల్లగాడు మొదలే పోతుంది అనుకోండి, మీరు బ్యాంక్లో ఒక 1 year నుంచి పెట్టుకోవడం బెటర్ అండి, పెట్టుకోవడం బెటర్. ఓకే, లేటెస్ట్ బర్నింగ్ ఏంటంటే, అమెరికా మన పైన వేస్తున్న టారిఫ్ల నంబరు 25% అనౌన్స్ చేశారు. 25%. పాకిస్తాన్కి ఏమో తగ్గించారు.
అది ఫారెన్ ఇష్యూ, అది సపరేట్ ఇష్యూ. బట్ ఇండియా పైన 25% వేయడం అనేది ఏ స్థాయిలో ఎఫెక్ట్ అవుతుంది ఇంపోర్ట్స్కి? తప్పకుండా ఎక్స్పోర్ట్స్కి అయితే ఎఫెక్ట్ అవుతుందండి. ఇప్పుడు మన దగ్గర నుంచి ఇండియా నుంచి మెయిన్ ఎక్స్పోర్ట్స్ పోయేది టెక్స్టైల్స్, పెట్రోకెమికల్ కంపెనీస్, ఏవైతే పెట్రోల్ కెమికల్స్, నాట్ ఎగ్జాక్ట్లీ పెట్రోల్ కానీ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి కాకుండా తర్వాత జ్యువెలరీ ఉంది. ఇది మన డైమండ్స్ అనేది మన దగ్గర ఇంపోర్ట్ చేసుకొని మనం వాటిని పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, వాటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అవి కూడా మనం చాలా బాగానే సప్లై చేస్తాం, వాటి ఎఫెక్ట్ అయింది. తర్వాత ఇంకోటి మన గోదావరి, ఈస్ట్ వెస్ట్ గోదావరి కానివ్వండి, మన కోస్టా నుంచి చాలా మటుకు మనం షింప్ ఎక్స్పోర్ట్ చేస్తాం. వాటి మీద కూడా 25% ఇంపోజ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో అప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. చూడాలి మరి తగ్గుతాయా, మరి మళ్ళీ ఇంకోటి మర్చిపోయినా, ఫార్మసీ ఇండస్ట్రీ అండి. మేజర్ ఇండస్ట్రీ ఫార్మసీ ఇండస్ట్రీ అంటే యుఎస్లో జెనరిక్ డ్రగ్స్ అంటే మనకు పేటెంట్ ఎక్స్పైర్ అయిన డ్రగ్స్ అంటే దాదాపుగా అన్ని డ్రగ్స్లలో 50% జెనరిక్ డ్రగ్స్ ఉంటాయి అక్కడ. అంటే అందులో 50% అంటే మోర్ దెన్ 25% మేము ఫార్మసీ అక్కడ కొనేదల్లా ఇండియన్ ఫార్మసీ నుంచి వచ్చేది. వాటన్నిటి మీద కూడా పెంచే అవకాశం ఉందండి. ఇది టారిఫ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో అది ఇండియా ఫార్మా ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. అది మరి ఫార్మా మీద ఎఫెక్టివ్ ఉంటుందా లేదా అంటే మేము అక్కడ వాటిని తినాల్సి వస్తుందా మాకు అర్థం కావట్లేదు. మీకు అది ఆల్టర్నేట్ లేదు కదా. అంటే 50% ఇండియా నుంచి 50% ఇండియా నుంచి వస్తుంది అంటే 50% వేరే దగ్గర నుంచి ఉంది కదా. ఏదో యూఎస్ కానీ ప్రొడ్యూస్ చేస్తుంది లేదా వేరే కానీ. ఒకవేళ కనుక మరి మేము అక్కడ ఆ రేటు ఎక్కువ కడతామా లేదా అంటే మేము అక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటామా లేదా వేరే దేశం నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటామని చూడాలి. అన్ని దేశాల మీద టారిఫ్ వేస్తాడు. అదే కదా. కెనడా నుంచి తీసుకుందాం అంటే కెనడా నుంచి కూడా టారిఫ్ ఉంది కాబట్టి సార్ మేము తినాల్సి వస్తుంది మరి ఆ ఎక్స్పెండిచర్. ఎందుకంటే మెడిసిన్ జెనరిక్ డ్రగ్స్ అన్నది అన్అవాయిడబుల్. ఇప్పుడు ష్రింప్ ఉంది అనుకంటే మీరు ప్రాన్స్ అంటారు కదా, రొయ్యలు, అవి మేము ఆప్షన్. ష్రింప్ తినకపోతే చికెన్ తింటాం. సో అది ఆప్షన్, కానీ జెనరిక్ డ్రగ్స్ అన్నది ఆప్షన్ లేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే జెనరిక్ డ్రగ్స్ చాలా చీప్ ఉంటాయండి, అవి నెగ్లిజిబుల్. ఈవెన్ ఇండియాలోనే చీప్, అవి ఇండియాలోనే చీప్. అక్కడ కూడా వాటి మీద మేము 25% కట్టాల్సి వస్తుంది.